తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. ఇందులో భాగంగా జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో అగ్నిమాపక దళాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్లో ఓ నౌకకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఇంకా రాలేదు మేము. అవసరమే పండుగలకి మీరు ఎంగేజ్ చేస్తున్నావా? వచ్చే వేసవి కాలం లోపల అగ్ని ప్రమాదాలు అనేటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరియు చిన్నపిల్లలకు లైటర్లు అగ్గిపెట్టెలు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకేదైనా రైతులు ముఖ్యంగా ఏంటంటే పంట పొలాల లోపల కోసిన ఎండుగడ్డిని తగలబెట్టదు. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు జరుగుతుంది. అందుకోసమని ప్రజలు కూడా చాలా వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు ఫస్ట్ ఏదైతే మొదలు కాగానే దానికి తగు చర్యలు చేపట్టాలి. లేదు వాళ్ళతో కానీ అప్పుడు మా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్టుంటే మేము వెంటనే స్పందించి రావడానికి అది చేస్తాం. మరియు అట్లే కాకుండా ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్లు చాలా జాగ్రత్తగా ఇప్పుడు అవుతున్న ఎక్కువ ఫైర్లు ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఫైర్లు అవుతున్నాయి. ఆ గ్యాస్ సిలిండర్లు అనేవి బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మెయిన్ వాళ్ళు ఆఫ్ చేయడము, లేదు అనంటే ఇంట్లో కరెంటు బయటకు వెళ్ళినప్పుడు కరెంటు మెయిన్ ఆఫ్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం అగ్ని ప్రమాదాల నుంచి మనం ఎంతవరకు అచ్చేయొచ్చు అని మా అగ్నిమాపక శాఖ తరఫున తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లోపల పిల్లలు హాలిడేస్ అని చాలా వరకు ఏంటిది చెర్లలో బావిల్లో ఈతకు వెళ్ళడం జరుగుతుంది. దాని లోపల చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటారో తల్లిదండ్రుల సమక్షంలో కానీ లేకపోతే స్విమ్మర్స్ సమక్షం లోపల కానీ నేర్చుకోవాలి. అంతేకాకుండా తగు లైఫ్ జాకెట్ లాంటి సేఫ్టీ మెథడ్స్ వాడి ఈత నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మొన్న గతంలో చూసుకుంటే మొన్న 4 రోజుల కిందనే మోతచెర్లో ఒక అతను ఈతకెళ్ళి అబ్బాయి మునిగిపోవడం జరిగింది. అది మేమే రెస్క్యూ చేసాం. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా బయటకు వెళ్ళినా ఏ చేసినా జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం.